హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము తెలంగాణకు సంబంధించినటువంటి ఈ గ్రూప్ 1 మెయిన్స్లో ఎటువంటి పేపర్లు కీలకం కానున్నాయి, ఈ గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చేసి ఎటువంటి పేపర్లు కీలకం కానున్నాయి చూద్దాము. ఈ పేపర్స్లో కూడా హైయెస్ట్ స్కోరింగ్ కావచ్చు, అలానే కాంపిటీషన్ డిసైడ్ చేసేది అనమాట. కాంపిటీషన్ అంటే కూడా మీ రిజల్ట్స్ని, మీకు మెయిన్స్లో వస్తాయి కదా రిజల్ట్స్ అండ్ ర్యాంక్ని ఏ పేపర్లు డిసైడ్ చేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఆ పేపర్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, వాటికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ కూడా ఇందులో మీకు అయితే చెప్పడమే జరుగుతుంది. చూద్దాం దీనికి సంబంధించి. అయితే మనము మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్గా నేను సబ్జెక్ట్కి 10 నుంచి 15 వరకు మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్కి 10 ఎస్ఎస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉంటాయి. అలానే మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మొత్తం నేర్పిస్తాను, ఎలా రాయాలి, ఎటువంటి ఆన్సర్కి. ఒక కంటెంట్ని 1000 మంది చదివినా కూడా ఫస్ట్ టాప్లో 10 మందిలో రావాలంటే ఆన్సర్ని ఏ విధంగా రాయాలి, అందరూ చదివిన కంటెంట్ని ఎలా రాయాలి, కొత్తగా ఎలా రాయాలి, ఇటువంటి స్మార్ట్ టిప్స్ అన్నీ కూడా ఉంటాయి. జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఎవరైనా జాయిన్ అవ్వాలి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచే జాయిన్ అవ్వండి. ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదన్నమాట. టెస్ట్ సిరీస్ నేను మీకు మార్కెట్లో బెస్ట్ వన్ ఏముందో, బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో సజెస్ట్ చేస్తాను. మీరైతే జాయిన్ అవ్వాలి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డబుల్గా ఉండే విధంగా మనమైతే ప్రైస్ పెట్టాము. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే ఉంటుందన్నమాట. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా కూడా మీకు ఉంటుంది, డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా ఉన్నాయి. అయితే మీకు ఈ ఫలితాలని మీ యొక్క గ్రూప్ 1 ఫలితాలను డిసైడ్ చేసే పేపర్లో మొట్టమొదటి పేపర్ మనం చూసుకుంటే తెలంగాణ మూమెంట్ అనమాట. తెలంగాణ మూమెంటు అండ్ స్టేట్ ఫార్మేషను. మామూలుగా యూపీఎస్సీలో అయితే జనరల్ ఎస్ఏ ఉంటుంది. జనరల్ ఎస్ఏ చాలా స్కోరింగ్ అనమాట, హై స్కోరింగ్ పేపర్స్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పేపరు కంప్లీట్గా మెయిన్స్లో ఒక పేపర్ అంతా ఒకే సబ్జెక్ట్ ఉందనుకోండి, 1 సబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక పేపర్ అంతా కూడా ఒకే సబ్జెక్ట్ ఉందంటే ఖచ్చితంగా ఆ పేపర్ కీలక పాత్ర పోయిస్తుందన్నమాట. కాంపిటీషన్ డిసైడ్ చేయడంలో ఆ పేపర్ అనేది చాలా కీలక పాత్ర పోయిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మేజర్గా మనం చూసేది తెలంగాణ మూమెంటు, స్టేట్ ఫార్మేషను. దీనికైతే నేను ఫస్ట్ ర్యాంక్ అయితే ఇస్తున్నాను ఈసారి. ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తున్నాను అనమాట. కాబట్టి మీరు కూడా ప్రిపరేషన్లో మీరు స్టార్ట్ చేసిన మొట్టమొదటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్ అనేది కంప్లీట్గా చదవాలి. చాలా స్ట్రాంగ్ ఉండాలి. అన్నిటికంటే కూడా దీనికి చాలా స్ట్రాంగ్ ఉండాలి. స్కోర్ కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇందులో హైయెస్ట్ స్కోరింగ్ పేపర్ కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కంప్లీట్గా మొత్తం కూడా ఒకటే. అయితే టఫ్గా ఉంటుంది పేపర్, కొంచెం చదవడానికి కదా టఫ్గా ఉంటుంది, కానీ స్కోరింగ్ కూడా ఒకే సబ్జెక్ట్ కాబట్టి స్కోరింగ్ కూడా ఉంటుంది. అయితే కాంపిటీషన్ డిసైడ్ చేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కాంపిటీషన్ని డిసైడ్ చేయడంలో ఇదైతే ఫస్ట్ పేజ్లో ఉంటుంది. కాబట్టి కొంచెం టఫ్ అయినా కూడా బాగా చదవాలి. 150 మార్క్స్కి ఉంది, మొత్తం వచ్చేసి 150 మార్కులకు ఉంది. కాబట్టి మంచి ఎఫర్ట్ అయితే పెట్టండి. దీని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ హై స్కోరింగ్ పేపర్ అనమాట. మనకి ఎక్కువ స్కోర్ వచ్చే పేపర్ ఇంకా ఏదైనా ఉందా అంటే జనరల్ ఎస్ఏ. వ్యాసం అనమాట. వ్యాసము. జనరల్ ఎస్ఏ కూడా మంచి హై స్కోరింగ్ పేపరు. సబ్జెక్ట్స్ అన్నిటితో పోల్చుకుంటే కూడా ఇది హై స్కోరింగ్ పేపరు. మీరు సబ్జెక్ట్స్ అన్నిటితో పోల్చుకుంటే హైయెస్ట్ స్కోర్ ఏదైనా వస్తుందా అంటే అది ఇదేనమాట. జనరల్ ఎస్ఏలో మీకు హైయెస్ట్ స్కోర్ అయితే వేస్తానికి అవకాశం ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది. చాలా మంచి స్కోర్ రావచ్చు అనమాట. 100+ స్కోర్ వచ్చిందంటే చాలా మంచి స్కోరు. కాబట్టి మంచి ఎఫర్ట్ పెట్టండి. జనరల్ ఎస్ఏ కూడా రాయాలి. జనరల్ ఎస్ఏ అంటే అదేదో ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. జనరల్ ఎస్ఏ అంటే సమ్మరీ అనమాట. జనరల్ స్టడీస్ యొక్క మొత్తం సమ్మరీయే జనరల్ ఎస్ఏలా ఉంటుంది. మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాయమనొచ్చు, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాయమనొచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా గురించి రాయమనొచ్చు, ఇట్లా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మిషన్ కోహినూర్లో మిషన్ కోహినూర్లో జనరల్ ఎస్ఏ సంబంధించి సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. జనరల్ ఎస్ఏలో ఎగ్జామినర్ ఎటువంటి స్కిల్స్ టెస్ట్ చేస్తాడు, అసలు ఎస్ఏ ఎలా రాయాలి, అన్ని వర్డ్స్ ఎలా రాయగలగాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అని కొన్ని మీకు 7 to 10 ఎస్ఎస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. 7 నుంచి 10 ఎస్ఏలు కూడా మీకు అయితే శాంపిల్ ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా బెస్ట్ సోర్సెస్ మార్కెట్లో ఏమున్నాయి కూడా మీకు చెప్పడమే జరుగుతుందన్నమాట. కాబట్టి తెలంగాణ మూమెంటు, స్టేట్ ఫార్మేషన్ తర్వాత జనరల్ ఎస్ఏ కూడా కాంపిటీషన్ అయితే డిసైడ్ చేస్తుంది. ఎవరు రిజల్ట్స్ ర్యాంక్స్ ఎలా వస్తాయి కూడా డిసైడ్ చేస్తుంది. మొత్తంలో హైయెస్ట్ స్కోరింగ్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్ఏ అనమాట. తర్వాత మనము మూడో సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటే, మూడో సబ్జెక్ట్ డిసైడ్ చేసేది సైన్స్ అండ్ టెక్నాలజీ. పేపర్ 5 అనమాట. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషను. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, ఇది డిఏకి సంబంధించింది. ఫస్ట్ 2 కూడా మనం చూసుకుంటే కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ స్టాటిక్ అనమాట. ఇది స్టాటికే కాదు, మొత్తం డైనమిక్. డైనమిక్ కూడా ఉంటుంది. డైనమిక్ అంటే నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్సే ఉంటాయి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి స్కోర్ వస్తుంది అనమాట. మీరు మంచిగా ఎఫర్ట్ ఇచ్చారంటే మంచి స్కోర్ వస్తుంది. ఎందుకు స్కోర్ వస్తుందంటే అందులో కంప్లీట్గా ఫ్యాక్ట్స్ లాగా ఉంటాయి.
ఇప్పుడు ఏదైనా మిషన్స్ ఉందనుకోండి, ఆదిత్య L1 మిషన్ గురించి రాయమన్నారు, మీకు ఇస్రో వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది దానికి సంబంధించి డేటా. సో అక్కడ ఏ డేటా ఉందో మొత్తం రాస్తారు. అంటే మీరు ఎక్స్ట్రాగా రాయడానికి ఏం ఉండదు, అంటే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు అదే రాయగలగాలి, అంతే తప్ప మనం ఓన్గా క్రియేటివిటీ చేయలేం కదా. అది సైన్స్ అనమాట, ఆల్రెడీ అది ఎగ్జిస్ట్ అయింది, మనం రాస్తాం. వాళ్ళు ప్రయోగం చేసి కనిపెట్టారు, దాని గురించి మనం రాస్తున్నాము. ఇంకోటి ఎగ్జాంపుల్స్ బాగా రాయొచ్చు అనమాట. ఇందులో ఎగ్జాంపుల్స్ అనేవి బాగా రాయొచ్చు. ఇప్పుడు ఏదైనా మార్స్ ఎక్స్ప్లోరేషన్ గురించి ఇచ్చారనుకోండి, మార్స్ ఎక్స్ప్లోరేషన్ గురించి, సో మనకి మంగళయాన్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నాసాకి సంబంధించినవి, ఈఎస్ఐకి సంబంధించి హోప్ మిషన్, యుఏకి సంబంధించిన హోప్ మిషన్, ఇట్లా రాయొచ్చు కదా. ఎగ్జాంపుల్స్ కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చాలా క్లారిటీగా ఉంటాయి కాబట్టి ఇది బాగా రాయొచ్చు అనమాట ఈ పేపరు. తర్వాత డిఐ, సో డిఐ కూడా మనకి మ్యాథమెటికల్గా చాలా మంచి స్కోరింగ్. సో మ్యాథ్స్ అంటేనే సెన్స్ పడతాయి, చాలా మందికి 100 మార్క్స్ పడతాయి కాబట్టి ఇక్కడ ఛాన్స్ ఉందన్నమాట మీకు. సో మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ పేపర్ ఎప్పుడైనా సరే, గణితం అనేది మీకు చూడండి చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ అన్ని క్లాసుల్లో కూడా మీకు 100 మార్క్స్ పడతాయి కాబట్టి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా 100 మార్క్స్ పడేది, అంటే ఇందులో 100% మార్క్స్ పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పేపర్ కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి నేను ఓవరాల్గా మీకు చెప్పేందంటే మొత్తం పేపర్లలో మీరు చూసుకుంటే మొత్తం 6 పేపర్స్ ఉన్నాయి ఏది తెలంగాణలో. మామూలుగా ఏబిపిఎస్లో అయితే 5 పేపర్స్ ఉంటాయి. ఈ 6 పేపర్స్లో నేనేం చెప్పానంటే 3 పేపర్స్, ఈ 3 పేపర్స్ ఖచ్చితంగా డిసైడ్ చేస్తాయి. ఇంకా రిమైనింగ్ పేపర్స్ ఎందుకు చేయలేవంటే హిస్టరీ, జాగ్రఫీ అనేది బాగా డిఫికల్టీ పేపరు. ఈ పాలిటీ, ఎకానమీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఉంది కదా అదొకటి, ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్ అనేది అన్నిటికంటే టఫెస్ట్ పేపరు. తర్వాత మనము ఎకానమీ చూసుకుంటే చాలామంది ఎకానమీలో వీక్గా ఉంటారు, ఎకానమీ సరిగా ప్రెజెంట్ చేయలేరనమాట. కాబట్టి ఆ 3 పేపర్లు అనేది యావరేజ్గా ఉంటారు. అంటే ఒకరు పాలిటీలో స్ట్రాంగ్ ఉండొచ్చు, ఒకరు జాగ్రఫీలో ఉండొచ్చు, ఒకరు హిస్టరీలో ఉండొచ్చు, ఇంకొకరు ఎకానమీలో ఉండొచ్చు. కాబట్టి యావరేజ్ అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ యావరేజ్ అవ్వకూడదు. ఇక్కడ యావరేజ్ అయ్యారంటే మీరు అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట, మెయిన్స్ నుంచి మీరు బయటపడిపోతారు. యావరేజ్ అవ్వకూడదు, మ్యాక్సిమం స్కోర్ లాగాలి. మీరు ఎంత స్కోర్ లాగలిగితే అంత స్కోర్ లాగాలి ఈ సబ్జెక్టులో. కాబట్టి ఈ 3 పేపర్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పేపర్లే స్కోర్లో మీరు హైయెస్ట్ స్కోర్ ఇక్కడే లాగాలి. ఎకానమీలో తగ్గుతాయని మీకు అనిపించినప్పుడు, నేను ఎకానమీ వీక్గా ఉన్నాను అనుకున్నప్పుడు ఈ 3 పేపర్లో స్కోర్ బాగా లాగేసేయాలి. సో కాబట్టి మంచి ఎఫర్ట్ ఇవ్వండి. ఇంకొకటి మెయిన్స్లో మీరు ఏ పేపర్ కూడా కేర్లెస్ చేయకూడదు, ఏ పేపర్ కూడా నెగ్లిజెన్స్ చేయకూడదు. కాకపోతే మీరు కొన్ని సబ్జెక్టులో స్ట్రాంగ్ ఉండొచ్చు, కొంచెం వీక్గా ఉండొచ్చు, కానీ ఏ పేపర్ కూడా నెగ్లిజెన్స్ చేయకుండా మంచి ఎఫర్ట్ ఇస్తేనే మెయిన్స్ అనేది క్లియర్ అవుతుంది. ఏదైనా ఒక్క సబ్జెక్ట్ మీరు వీక్ అయిపోయినా కూడా మీరు మెయిన్స్ నుంచి అవుట్ ఆఫ్ ది రేస్ అవుతారనమాట. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో వీక్ ఉన్నారు మీరు, సో ఎకానమీని కంపేర్ చేసే అంత స్కోర్ మిగతా పేపర్లో రాదు, అంత మెయిన్స్ వేయరు. మీకు ఆల్మోస్ట్ 50%, సో 45 to 50% మార్క్స్ వచ్చాయంటే మీరు టాప్ 5లో ఉంటారు. సో టాప్ 5లో ఉంటారు. సో మెయిన్స్ అనేది మార్క్స్ అలా వస్తాయి మీకు. ఇప్పుడు 900 మార్క్స్ ఉన్నాయి. సో 900 మార్క్స్ మీరు 450 మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో ఇది ఈజీ కాదు, చాలా టఫ్ అనమాట 450 మార్క్స్ అనేది రావడం అనేది. కాబట్టి మెయిన్స్ స్కోర్ రావడం చాలా కష్టం. కాబట్టి మీరు ఎక్కడ కంపెన్సేట్ చేయలేరు అనమాట. ఒక పేపర్ని ఇంకో పేపర్తో కంపెన్సేట్ చేయలేరు. కాబట్టి అన్ని పేపర్లకి మీరు ఒక యావరేజ్ స్కోర్ తెచ్చుకోవాలి. ఎక్కడ స్కోర్ లాగాలో అక్కడ మీరు ఆ పేపర్స్ మీద మంచి ఎఫర్ట్ పెట్టాలి. జనరల్ ఎస్సే అయితే కేర్లెస్ చేయొద్దు, చాలా మంచి స్కోరింగ్. అందరికి 100+ స్కోర్స్ వచ్చేది ఏదైనా పేపర్ ఉందంటే అది ఒక జనరల్ ఎస్సే అనమాట. జనరల్ ఎస్సే అందరికి 100+ స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మనసులో పెట్టుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. కేర్లెస్ చేయొద్దు. మంచి నోటిఫికేషను, పెద్ద నోటిఫికేషను. సో మెయిన్స్కి మంచి టైం ఉంది. మెంటర్షిప్ తీసుకోండి, మేజర్గా మన దగ్గరే తీసుకోండి అని చెప్పేసి నేను ఫోర్స్ చేయట్లేదు. మీకు ఎక్కడ నచ్చినా కూడా మెంటర్షిప్ తీసుకోండి. తొందరపడి ఎక్కడంటే అక్కడ జాయిన్ అయ్యి మనీ వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు తెలిసిన మెంటార్ గురించి డెమోస్ చూడండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్ కూడా మంచిగా చూసుకొని వాళ్ళకి ట్రాక్ రికార్డ్ ఉందా అంటే క్వశ్చన్ స్టాండర్డ్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తున్నారో లేదో చూడండి. అయితే మన మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మనం బుక్ లిస్ట్ కూడా మనమే సజెస్ట్ చేస్తాం. మంచి బుక్ లిస్టు, అదర్ సోర్సెస్, రిపోర్ట్స్ ఏం చదవాలో మనం చెప్తాము. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుందో కూడా అది కూడా మనమైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మన మిషన్ కోడ్కి సంబంధించి. అక్కడి నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. మన టీంకి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను. అలానే అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్గా మీకు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, వీటికి సంబంధించి మెయిన్స్కి సంబంధించిన మోడల్ ఆన్సర్ కూడా పెడుతూ ఉంటాను అనమాట. ఓకేనా, ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. ఇలానే మీకు మెయిన్స్ అవేర్నెస్ క్లాస్ అనేది చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.